వరుసగా 2 ఓటముల తర్వాత కసితో ఉన్న ముంబై ఇండియన్స్ కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్పై పట్టు సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు కేకేఆర్ను కట్టడి చేసింది. 16.2 ఓవర్లలో 116కే కేకేఆర్ను పరిమితం చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఓ యంగ్ ప్లేయర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 23 ఏళ్ల అశ్విన్ కుమార్ తొలి మ్యాచ్ అదరగొట్టాడు. మొదటి బంతికే వికెట్ తీసి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. ఇక అక్కడితో ఆగకుండా ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 3 ఓవర్లు వేసిన అశ్విన్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పుడు అంతా ఎవరి అశ్విన్ అని తెగ వెతుకుతున్నారు. తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు పడగొట్టి తన డెబ్యూ మ్యాచ్ని ఎంతో మరుపురానిదిగా మార్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో డెబ్యూ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టిన బౌలర్గా అశ్విన్ కుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అశ్విన్ కుమార్ బౌలింగ్ విషయానికి వస్తే ఎడమ చేతి వాటం పేసర్. 2025 మెగా వేలంలో ఫ్రాంచైజీ అశ్విన్ కుమార్ను 30 లక్షలకు దక్కించుకుంది. అతను గత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులో కూడా ఉన్నాడు, కానీ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు. 2022లో సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున కెరీర్ను మొదలుపెట్టాడు. కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన అశ్విన్ కుమార్ 8.50 ఎకానమీతో తన ఖాతాలో 3 వికెట్లు వేసుకున్నాడు. కాగా అశ్విన్ పంజాబ్ తరపున 2 ఫస్ట్ క్లాస్, 4 లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది.